సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి అమెజాన్ నుంచి అయితే జాబ్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి వచ్చి మనకి శాలరీ వచ్చి 1.2 నుంచి 1.4 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇది మెయిన్గా ఫ్రెషర్స్ కోసం అయితే తీసుకొని రావడమే జరిగింది. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మాత్రం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మోడ్. సో మీరు ఒకవేళ మీరు జాబ్లో ప్లేస్ అయిన తర్వాత మీరు ఈ జాబ్ గురించి ఇది మీరు హైబ్రిడ్ మోడ్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ గురించి కూడా అప్లై చేస్తారు కాబట్టి మీకు జస్ట్ బేసిక్ కోడింగ్ లైక్ జావా, C++లో ఈ కోడింగ్ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉంటే చాలు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను శాలరీ ఎందుకు అంత ఎక్కువ చెప్పానంటే, నేను ఆల్రెడీ అమిషన్ బాక్స్లో సెర్చ్ చేశాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 19.5 lakhs అని చెప్పి యాన్యువల్ ఉంది. సో మంత్లీ చూసుకుంటే 1.2 నుంచి 1.3 దాకా అయితే యావరేజ్ శాలరీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసేసారు. కాబట్టి సో చూసుకోవచ్చు మనం ఎంత అని ఎందుకు ఎంత చెప్పానంటే, సో మంత్లీ 1.2 అంటే 19 lakhs per annum. సో ఇది చూసుకోవచ్చు. అమెజాన్ ప్రోగ్రామర్ అనలిస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇదే శాలరీ అయితే ఇస్తారు అమెజాన్ వాళ్ళు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం జాబ్ గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ చెప్పేసాను, అమెజాన్ వాళ్ళు ప్రోగ్రామర్ అనలిస్ట్ అని ఒక రోల్కి అయితే ఓపెనింగ్ చేశారని. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఇది వచ్చి సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అనలిస్ట్ అని ఒక రోల్. సో కానీ ఇది ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే డిస్క్రిప్షన్ బేసిక్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వీఆర్ హైరింగ్ క్యాండిడేట్స్ టు వర్క్ అవుట్ ఆఫ్ నన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్. సో హైదరాబాద్ లొకేషన్లో వాళ్ళకే ఇదైతే జాబ్ మనకు ప్లేస్ అయింది అమెజాన్లో. సో బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ హయ్యర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్. సో అంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఈక్వలెంట్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఈక్వలెంట్గా ఏది చేసినా మీరు చేసుకోవచ్చు. మీ ఫండమెంటల్స్ లైక్ డేటా స్ట్రక్చర్ కానీ, అల్గోరిథమ్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, కోడింగ్ ఉంటే చేసుకోవచ్చు. అది కూడా 0 to 2 years ఆఫ్ రెలవెంట్ ఇంజనీరింగ్ వర్క్ అయితే ఉండాలి. అంటే 0 ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ప్రొఫిషియన్సీ ఇన్ అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్లియర్ మెన్షన్ చేస్తారు. సో అట్లీస్ట్ 1 జావా ప్రిఫర్డ్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. కానీ లేకపోతే C++ కానీ, C స్టాక్ కానీ, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ SQL, పైథాన్, XML ఆర్ రూబీ. సో ఇట్లాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏదో ఒకటి వచ్చినా కూడా మీరైతే ఏం ప్రాబ్లం లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ మెన్షన్ చేస్తారు. సో మీరు వచ్చి ఇక్కడ డిజైనింగ్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, వర్జన్ కంట్రోలింగ్, డాక్యుమెంటేషన్, బిల్డింగ్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ అండ్ ఆపరేషన్స్. సో ఈ వర్క్స్ అయితే మీరు చేస్తారు. సో అంటే డిఫరెంట్ టీమ్స్లో డిఫరెంట్ ప్రాజెక్ట్లో మీరైతే వర్క్ చేస్తారు ఇక్కడ. సో కోడింగ్ అని, డీబగింగ్, ట్రబుల్ షూటింగ్స్ ఇవన్నీ కూడా మీరు చేస్తారు. ప్రిఫర్డ్ మెయిన్గా అయితే వీళ్ళు చూసేది అంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది, అంటే 1+ year ఉన్న వాళ్ళకి. సో ఫ్రెషర్స్ ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మీ స్కిల్స్ బాగున్నాయి అనుకో, అంటే మీకు మల్టిపుల్ కోడింగ్ లాంగ్వేజెస్ వచ్చినా, అంటే అట్లీస్ట్ 2 కోడింగ్ లాంగ్వేజెస్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకుంటే మీరు అయితే షార్ట్ లిస్ట్ అయితే అవుతారని క్లియర్గా వీళ్ళు అందుకే మనకి అది మెన్షన్ చేయడమే జరిగింది. ఆ లాంగ్వేజెస్లో అట్లీస్ట్ 1 వచ్చినా మీరు అవుతారు. సో 1 కన్నా ఎక్కువ వచ్చుంటే మీరు అయితే ప్రిఫర్ ఉంటారు ఫ్రెషర్స్ అయిన ఉండో కూడా. సో అప్లై మీద క్లిక్ చేసేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. సో నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే మన లాగిన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనము లైక్ ఇప్పుడు మనకి అమెజాన్లో చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు చూసుకోవచ్చు స్క్రీన్ మీద అమెజాన్ వాళ్ళది ఏదైతే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయో, మన అమెజాన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సో అదైతే ఓపెన్ అయిపోతుంది మనకి ఇక్కడ. సో మీకు అమెజాన్ అకౌంట్ ఉంటుంది అట్లా ఏం చేసుకోండి, లేకపోతే లాగిన్ విత్ గూగుల్ అని నొక్కుతా అనుకుంటే మీరు అదైనా నొక్కొచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకైతే. సో లాగిన్ విత్ గూగుల్ కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతాం మనము. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కొంచెం లోడ్ అయిన తర్వాత మనకి చూసుకోవచ్చు ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. సో దాని తర్వాత SMS నోటిఫికేషన్ వస్తుంది మనకి. జనరల్ క్వశ్చనింగ్ ఉంటుంది, వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వర్క్ ఎలిజిబిలిటీ. సో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసేసారు మనకి ఇక్కడైతే. సో ఇక్కడ మనము ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వర్క్, మనకి ఎలిజిబిలిటీ, మన లేటెస్ట్ రెజ్యూమ్ అప్లై చేయండి అయితే మీరైతే అదైతే గుర్తుపెట్టుకొని. సో ఎక్నాలజ్మెంట్ ఇచ్చేసిన తర్వాత మనకి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం రివ్యూ చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతే. ఒకవేళ మీ ప్రొఫైల్ ఇంకా షార్ట్ లిస్ట్ అయిందంటే మీకు వితిన్ 24 hours అయితే మీకు ఒక మెయిల్ అయితే రావడమే జరుగుతుంది. ఒకవేళ అంటే 48 hours కూడా రావచ్చు. సో అలా మెయిల్ వచ్చిన తర్వాత ఒక టెస్ట్ అయితే అటెండ్ చేయాలి. ఆ టెస్ట్ వితిన్ ఆ మెయిల్ వచ్చినప్పటి నుంచి 48 hours అటెండ్ చేస్తే మీరైతే జాబ్కి అయితే ఇంటర్వ్యూ రౌండ్కి అయితే ప్లేస్ అవ్వడమే జరుగుతారు. సో ఇదైతే మనకి ప్రాసెస్ మనకి ఈ జాబ్కి అయితే.
ఒకవేళ మీకు వీడియో నచ్చేది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.